పర్వాలేదు, ఇలాగే విధవరాలుగా ఉండిపోయినా పర్వాలేదు, నాకు సిరి సంపదలు లేకపోయినా పర్వాలేదు, నా జీవితంలో ఏమీ లేకపోయినా పర్వాలేదు, నేను నయోమితో దేవుని సముఖములో ఉండిపోతాననుకొని వెళ్ళిన రూతుకు నయోమి ద్వారా దేవుడు గొప్ప విశ్రాంతిని కలగజేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటయ్యా బాబు అక్కడే ఎంతకాలం ఉంటావు, ఆ 10,000 ఎంతసేపు సంపాదిస్తావు, నీ బిడ్డను ఎలా పోషిస్తావు, రేపు నీ పిల్లల భవిష్యత్తు ఏంటి, దేవుడా 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 అంటావు, సన్నిధి అంటావు, సంఘం అంటావు, పరిచర్య అంటావు, ఆత్మీయత అంటావు, భక్తి అంటావు, విశ్వాసం అంటావు, నమ్మకత్వం అంటావు. నువ్వు అలా కూర్చుంటే ఎలాగని ఎవరి ద్వారానో సాతానుగా నీ చెవిలో ఊదుతూ ఉంటాడు, నీ చెవిలో ఊదుతూ ఉంటాడు సాతాను. అప్పుడు ఓర్పాల ఓన్ డెసిషన్స్ తీసుకుంటావు. థ్యాంక్ యూ, నువ్వు ఇంకా అక్కర్లేదు, నాకు నా డెసిషన్స్ నేను తీసుకుంటాను. ఓర్ప అలాగే తీసుకుంది కొన్ని నిర్ణయాలు. ఇంకెంతకాలం నయోమితో ఉండాలి, ఇంకెంతకాలం దేవుడేదో చేస్తాడని సంఘములో కూర్చోవాలి, ఇంకెంతకాలం దేవుడేదో చేస్తాడని ప్రార్థన చేయాలి, ఇంకెంతకాలం దేవుడేదో చేస్తాడని దేవుడి వెనకాల తిరగాలి. ఐ కాంట్ అనుకుంది ఓర్ప. దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోయింది. నీ ప్రయాణం ఎటువైపు? టుడే మెసేజ్ ఇది. నీ ప్రయాణం ఎటువైపో? నీ జీవితం విశ్రాంతి నొందాలంటే, నీ జీవిత ప్రయాణములో ఒక సమృద్ధి కలగాలంటే, ఒక ఆశీర్వాదం కలగాలంటే, ఒక అద్భుతం కలగాలంటే, నువ్వు రూతు వలె నయోమితో కలిసి దేవునిని సమీపించిన వ్యక్తిగా ఉన్నావా? ఓర్పా వలె నీ విశ్రాంతి కోసం, నీ జీవితంలో నీకున్న దైవీకము కాని ఆశల కోసం దేవునికి దూరంగా వెళ్ళాలనుకుంటున్నావా? చెప్పండి, నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ సొంత ఆలోచనలు నీకు నష్టం తెస్తాయి. నీకు విశ్రాంతినిచ్చేవాడు దేవుడు. నీ పూర్ణ విశ్వాసముతో నువ్వు దేవునికి అప్పగించుకోగలిగితే, రూతు అప్పగించుకుంది అన్నవాళ్ళు చేయి చూపించండి. రూతు అప్పగించుకుంది. అందుకని ఆమె అంటుంది, నేను నీకు విశ్రాంతి విచారించవలసిన దానను. ఈ దేశములో నాకు దూరపు బంధువు ఉన్నాడు, ఆయన పేరు బోయజు. ఆ యవనస్తుడి దగ్గరికి నువ్వు ఒకవేళ ఈరోజు తెల్లవారుజామనే చక్కగా తలారా స్నానము చేసి తైలము రాసుకొని సుగంధ ద్రవ్యాలను ప్రోక్షించుకొని ఆయన పాదముల దగ్గరికి వెళ్ళి ఆయన పాదముల మీద నువ్వు పడితే, బోయజే గనక నిన్ను కరుణిస్తే, రూతు నీ భవిష్యత్తు మోయాబు దేశము కాదు, ప్రపంచ దేశాలకే నువ్వు ఆశీర్వాదకరమైన దానివైపోతావు. ప్రైజ్ ద లార్డ్. ఎంతమందికి నా మాట అర్థమవుతుంది? చేయి చూపించండి. హల్లెలూయా. ఓర్ప తన జీవితానికి ఒక విశ్రాంతి కావాలని సొంత దారిని వెతుక్కుంది. రూతు తన జీవితానికి విశ్రాంతి కోసం తన దేవుని సమీపించింది. ఎవరిని సమీపిస్తావు నువ్వు? ఎవరిని సమీపిస్తావు? దేవుని సమీపించు. యాకోబు పత్రికలో అంటారు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఎవరి యొద్దకు రావాలో చెప్పండి. దేవుని యొద్దకు రండి. మిమ్మల్ని ఆశీర్వదించువాడు ఆయనే, మిమ్మల్ని స్వస్థపరచువాడు ఆయనే, మీకు విడుదల ఇచ్చువాడు ఆయనే, మీ పట్ల అద్భుతాలు చేయువాడు ఆయనే. మీ విశ్రాంతి, మీ ప్రశాంతతను గురించి ఏం చెయ్యాలో ఒక ఆలోచన కలిగి ఉన్న ఆలోచనకర్త ఆయనే. హలో, దేవునికి అప్పగించుకుంటావా? ఓర్పాల సొంత దారి వెతుక్కుంటావా? దేవునికి అప్పగించుకుంటానన్న కుమారులు చేయి చూపించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సారీ అత్త, నయోమత్త, ఏమనుకోకు, నేను నీతో రాలేను. ఆ అన్యుల ఆ యొక్క ఇజ్రాయేలు దేశములో నా జీవితకాలం విధవరాలుగా ఈ చిన్న వయసులో ఒక కూలి పని చేసుకుంటూ బతకాలంటే నా వల్ల కాదు అనుకుంది ఓర్ప. తన విశ్రాంతిని తాను వెతుక్కుంది. అడ్రస్ లేకుండా అయిపోయింది. రూత్ అంటుంది,
నేను నీ దేవుని యొద్దకు వస్తాను. నా ప్రయాణం ఆ బెత్లెహేము వైపే, ఆ ప్రయాణం దేవుని సింహాసనం వైపే, నా ప్రయాణం దేవుడు ఉన్న చోటికే, నాకు విశ్రాంతి అక్కడే నేను నమ్ముతున్నాను అని రూతు ఉన్నత దేవుని నమ్ముకొని బయలుదేరింది. ఆమేన్. ఈరోజు నీకు ఆ తీర్మానం ఉందా? ఈరోజు నీకు ఆ తీర్మానం ఉందా? ఈరోజు నీకు ఆ విశ్వాసం ఉందా? ఓకే, నా జీవితకాలం ఈ కొంచెంగానే నేను జీవించేస్తాను. నిజంగా అనుకోగలిగితే నిన్ను దేవుడు అలా ఉంచుతాడా? పెంట కుప్పల నుండి దీనులను పైకి లేపే దేవుడు. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ రాబడి సరిగా లేదేమో, నీ సంపాదన సరిగా లేదేమో, నీ వ్యాపారం ఇబ్బందుల్లో ఉందేమో, ప్రభు అంటున్నాడు, నేను గొప్ప బండనై నీడనిస్తాను. ఈరోజు నుండి నీకు ప్రాఫెసీ ప్రభు ఇస్తున్నాడు, నీకు ముందుగా వెళుతూ విశ్రాంతినిస్తాను. ఇప్పుడు నువ్వు ఎవరి వెనక వెళ్ళాలి చెప్పండి? ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు? ఎంతమంది మీ సొంత కలల మీద ఆధారపడిపోతారో? ఎంతమంది మీ సొంత ఆలోచనల వైపు పరిగెడతారో? ఎంతమంది మీ సొంత ఇష్టాల వైపు పరిగెడతారు? మరి ఎంతమంది దేవుని వైపు చూస్తూ, మరి ఎంతమంది దేవుని సన్నిధికి పరిగెత్తుకొని దేవుని యొక్క పాదపీఠము దగ్గర ఎంతమంది వచ్చి సాగిల పడతారు? రూతు సాగిల పడింది, దేవుని అద్భుతాన్ని చూడగలిగింది. నేను 10th క్లాస్ ఫస్ట్, ఇంటర్ నాది ఫస్ట్ ర్యాంక్, డిగ్రీ యూనివర్సిటీ ఫస్ట్ నేను, పీజీ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ నేను. ఈరోజుకి ఏదైనా ఒక యూనివర్సిటీలో నేను ఏదైనా ఒక అప్లికేషన్ పెడితే ఒక ప్రొఫెసర్ జాబ్ రాగలదు. నాకు పీజీలో దాదాపు 85% వచ్చింది. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ సంవత్సరం భారతదేశంలో సంస్కృత యూనివర్సిటీలు వందలాది వస్తాయి. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే ఒక నెలకి లేదంటే 4 లక్షల 5 లక్షల జీతం ఉంటుంది. కానీ నా ప్రభు వైపే నా ప్రయాణం అని నిర్ణయించుకున్నాను. నా భార్యను, నా బిడ్డలిద్దరిని తీసుకొని ఐగుప్తు పాపభోగముల కంటే దేవుని ప్రజలతో శ్రమలే మేలు అనుకున్న మోషేలాగా నా కుటుంబంతో, నా బిడ్డలతో ప్రభు సేవలో నేను సాగుతున్నాను. దేవుడు మా జీవితాలకి ఇంత ధన్యత ఇచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. మమ్మల్ని ప్రేమించే వాళ్ళని ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతోమంది మమ్మల్ని ప్రేమిస్తారు. మీ అందరికీ మేమంటే ఎంత ప్రేమ, ఎంత ఇష్టత, ఎంత ప్రీతి, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని పిలుపులో నుండే, దేవుని వైపు నడుచుకుంటూ వచ్చి ఇలాంటి దీవెన మేము పొందుకున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. నీకు ముందుగా వెళ్ళి నీ జీవితంలో ఉన్న ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ తొలగిస్తానని చెప్తున్నాడు. నీ శత్రువులను లయపరిచి నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానములో నేను నిలబెడతానని చెప్తున్నాడు. బట్ నిర్ణయం తీసుకోమంటున్నాడు. నిర్ణయం నువ్వే తీసుకోవాలి. ఓర్పా నయోమిని వదిలింది. నయోమి సంఘానికి సాదృశ్యం. నయోమి ఆత్మీయ తల్లికి సాదృశ్యం. నయోమిని విడిచి, సంఘాన్ని విడిచి, ఆత్మీయ తల్లిని విడిచి ఓర్పా మోయాబు దేశంలో పడిపోయి తన జీవితాన్ని అంతటితో సమాప్తం చేసేసుకుంది. కానీ తనకు ఏ ప్రతిఫలము రాకపోయినా నయోమితో ఉండాలని రూతు అనుకుంది. సంఘముతో ఉండాలని, ఆత్మీయ తల్లితో ఉండాలని రూతు కోరుకుంది. కాబట్టి రూతును దేవుడు అత్యున్నతంగా ఆశీర్వదించాడు. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరచండి. యేసయ్య ఏం చెప్తున్నాడు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని యేసయ్య చెప్తున్నాడు. నీకు విశ్రాంతి కావాలంటే యేసు దగ్గరకు నువ్వు రావాలి. స్తోత్రం, 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 స్తోత్రం.
ఈరోజు ప్రభు నీకు విశ్రాంతినివ్వడానికి నీతో మాట్లాడుతున్నాడు. రక్షింపనేరక ఉండినట్లు నా హస్తము కొరచకాలేదో, విననేరక ఉండినట్లు నీ ప్రార్థనలు విననేరక ఉండినట్లు నా చెవులు మందము కాలేదో, కానీ నీకు విశ్రాంతినిద్దామనుకున్న నా ఆలోచన నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీ భర్త విషయంలో, నీ ఆరోగ్యపరమైన పరిస్థితుల్లో, నీ పిల్లల విషయాల్లో, ఒక యవ్వన బిడ్డగా నీ జీవితంలో రాబోయే కాలములో నా ఆలోచన ఏమిటో, నా ప్రణాళిక ఏమిటో, నా ఉద్దేశం ఏమిటో, నా చిత్తం ఏమిటో అది నువ్వు తెలుసుకొని నీ భారమంతా నా మీద వేసి రూతు నయోమి వెంట వెళ్ళినట్లుగా నా సన్నిధిలో ఒక నమ్మకమైన పాత్రగా నిలబడగలిగితే నీ చుట్టూ ఉన్న ప్రజలందరికంటే అత్యధికముగా నేను వర్ధిల్లజేస్తాను. ప్రభు ఈ వాగ్దానము నమ్మిన వారిలో నెరవేర్చునుగాక. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఓర్పాకి భవిష్యత్తు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? తన సొంత ఆలోచన ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? రూతుకు దేవుడే ముఖ్యం. స్తోత్రం. మీలో ఎంతమందికి దేవుడే ముఖ్యం? చేయి చూపించండి, చేయి చూపించండి. స్తోత్రం, స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో నాకు దేవుడు ఏదో చేస్తాడని కాదు, ఏదో ఇస్తాడని కాదు, ఉద్యోగం ఇస్తాడని కాదు. తరుణ్ ఉద్యోగం వచ్చిందని చెప్పాడు, అనేక మంది బిడ్డలు గర్భఫలం ఇచ్చారని చెప్పారు, అనేక మంది బిడ్డలు అప్పులు తీరుతున్నాయని చెప్పారు, అనేక మంది బిడ్డలు వ్యాధులతో. ఓకే, ఇవన్నీ దేవుడు చేయగలడు. అయితే వీటన్నిటి కొరకు కాదు, కానీ నేను ఆయన ఉన్నతమైన ప్రేమను తెలుసుకొని ఆయనతోనే నా జీవిత కాలమంతా నేను నడవాలనుకుంటున్నాను అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నీకు విశ్రాంతినివ్వాలని ఉంది, నీతో నా సన్నిధిని ఉంచాలనుకుంటున్నాను, నీకు ముందుగా నేను వెళ్ళాలనుకుంటున్నాను. నీ తీర్మానం ఏంటి? ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఆమె ఆ వ్యభిచార పాపము ద్వారా ఎంత డబ్బు సంపాదించిందంటే, ఆ దేశములో ఆ ప్రాంతములో ఉన్న కొంతమంది ధనవంతుల్లో ఆమె ఉన్నతమైన ఐశ్వర్యవంతురాలైపోయింది. తన శరీరాన్ని పాపానికి అమ్ముకొని కోట్ల 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 రూపాయలు గడించింది ఆవిడ. మగ్దలేనే మరియా. అంత డబ్బున్నా ఆమె మనస్సులో విశ్రాంతి లేదు. ఎందుకు? ఆమెలో ఉన్న మనస్సాక్షి చెప్తుంది, నువ్వు సంపాదించిన ఈ డబ్బు పాపముతో సంపాదించావు. ఏదో ఒకరోజు నీ అందమంతా వాడిపోతుంది, ఏదో ఒకరోజు నీ ఆరోగ్యము క్షీణించిపోతుంది, ఏదో రోజున నువ్వు మంచం పట్టే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఈ డబ్బు నీతో రాదు. ఇప్పుడు నీ అందం చూసి నీ చుట్టూ తిరుగుతున్న ఏ మగవాడు నీ ముఖం కూడా చూడడు. ఒక రోజున నువ్వు చేసిన పాపాలను బట్టి మంచం పట్టి ఏదో ఒక రోగముతో దిక్కుమాలిన చావు చస్తావు. అంతటితో నీ జీవితం అయిపోదు. ఆ పాపముతో చనిపోయిన నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావు అని ఆమె మనస్సులో నుండి ఆమెకు వినబడుతున్న మాటల్ని బట్టి ఆమె విశ్రాంతి కోల్పోయింది. అప్పుడు వెతుక్కుంటా యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్య పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి, ఆయన పాదాలకు ముద్దు పెట్టుకొని ఏడుస్తుంది, ప్రభువా నేను పాపాత్మురాలినయ్యా. ఈరోజు నా అందానికి అభిమానులు ఉన్నారు, ఈరోజు నాకున్న డబ్బును బట్టి నన్ను ఇష్టపడేవారు ఉన్నారు, ఈరోజు నాకున్న దాన్ని బట్టి నా వెంట చాలామంది వస్తున్నారు. ఏదో ఒకరోజు ఇవన్నీ పోతాయి, చివరికి నా శరీరం కూడా నేను వదిలిపెట్టాక ఈ పాపాలతో నేను నరకానికి వెళ్ళిపోతాను ప్రభువా అని కన్నీటితో ప్రభు పాదాల మీద పడి ఏడుస్తుంటే యేసయ్య ఒక మాట చెప్పాడు, నా కుమారి సమాధానము గలదానవై వెళ్ళు, విశ్రాంతి గలదానవై వెళ్ళు, నీ పాప భారమంతా నా మీద వేసుకుంటున్నాను, ఇదిగో నీకు రక్షణ అనుగ్రహిస్తున్నాను. నా మాట అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
ఈ భూలోకములో ఎన్ని సంపాదించినా, ఎంత పెద్ద పెద్ద రాజమహల్ లాంటి భవనాలున్నా, ఈ లోకములో విస్తారమైన ధననిధులున్నా, ఈ లోకములో కేజీల కొద్దీ బంగారం ఉన్న అపర కుబేరులు చాలామంది ఉన్నారు. ఈ అపర కుబేరులందరూ ఈ లోక ప్రయాణంలో ఓకే గొప్పగానే బ్రతకొచ్చు, కానీ వాళ్ళకి నిజమైన విశ్రాంతి ఒకటి ఉందని వాళ్ళు తెలియక, రక్షణ పొందక ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తే నరకములోకి వెళ్ళి యుగయుగాలు ఆత్మ నరకాగ్నిలో వేదన పడాల్సి వస్తుంది. నేను అంటాను, ఈ భూలోకములో నీకు వచ్చే విశ్రాంతి కంటే ఈ శరీరాన్ని విడిచాక నీకు వచ్చే విశ్రాంతే ప్రాముఖ్యమైంది అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? చేయి చూపించండి. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 50 ఏళ్ళ పోనీ ఇంకొక 100 ఏళ్ళు బతుకుతావు. 100 అంటే 150 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కేస్తావు. మన 170 ఏళ్ళు బతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 200 ఏళ్ళు బతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరో. వన్ డే యూ హ్యావ్ టు లీవ్ దిస్ వరల్డ్. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని నువ్వు వదిలిపెట్టక తప్పదో. ఇది సత్యం ఇది. బట్ ఈ లోకాన్ని వదిలేక నీ నిత్యత్వం ఎక్కడా? దేవుడున్న చోటికి నువ్వు వెళ్ళగలవా? నీ ఆత్మ నిత్య జీవంలోకి, మహిమ రాజ్యములోకి, దేవాది దేవుడు ఉన్న పరలోక ప్రభావం, పరలోక మహిమలోకి వెళ్ళాలంటే ఈ లోకములో ఉండగానే యేసుని అంగీకరిస్తే నీ ఆత్మకు విశ్రాంతిని ప్రభు ఇస్తాడు. స్తోత్రం. జక్కయ్య అనే ధనవంతుడు కూడా యేసుని వెతుక్కుంటూ వచ్చాడు. ఎరుకో పట్టణంలో గొప్ప ధనవంతుడు, కానీ అతని జీవితంలో మనశ్శాంతి లేదు. జక్కయ్యకు ఒక భయం పట్టుకుంది. ఈ లోకములో నాకు అన్నీ ఉన్నాయి, కానీ నేను చనిపోతే నా ఆత్మ నిత్య నరకానికి వెళ్ళకుండా ఏంటి, నాకు దారి ఏమిటి, నిత్య జీవానికి వెళ్ళే దారి ఏమిటి అని చెప్పి వెతుక్కుంటూ యేసు దగ్గరకు వచ్చాడు. ఈ లోకములో కలిగే విశ్రాంతి ప్రాముఖ్యంగా పరలోక సంబంధమైన విశ్రాంతి. ఈ భూలోకంలో ఉండేది 100 ఏళ్ళే, కానీ పరలోక రాజ్యంలో యుగయుగాలు నువ్వు ఉండాలి. అలా ఉండకపోతే నీ ఆత్మ యుగయుగాలు నరకములో ఉంటుంది. మా అమ్మగారు చనిపోయి 7 సంవత్సరాలు అయింది. మళ్ళీ వచ్చారా? చెప్పరేంటి? వచ్చారా? మా అమ్మగారు వచ్చారా? రాలేదు. నా అక్కగారు చనిపోయి 30 ఏళ్ళు అయింది. మళ్ళీ వచ్చిందా మా చిన్నక్క? రాలేదు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయారు. నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి అక్కడైనా నీ ఆత్మ ప్రశాంతంగా విశ్రాంతిగా ఉండాలంటే యేసు చెప్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు విశ్రాంతినిస్తాను. నీ ఆత్మ నరకములో పడకుండా నిన్ను రక్షిస్తాను అని ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతినిస్తాను. నేను నీకు ముందుగా దాటిపోతూ నీ శత్రువులను హతమార్చి నిన్ను బాధ పెడుతున్న పరిస్థితులన్నిటినీ సంపూర్ణంగా తొలగించి దేశమును నీకు స్వాధీనపరుస్తాను. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. రూతు ఆస్తిని కోరుకోలేదు, సుఖవంతమైన జీవితాన్ని కోరుకోలేదు, దేవుని కోరుకొని వెళ్ళింది. గొప్ప విశ్రాంతి. ఎంత విశ్రాంతి అంటే దేవాది దేవుడైన యేసయ్యే ఆమె వంశములో జన్మించగలిగినంత గొప్ప ధన్యత రూతు పొందుకుంది. కానీ ఓర్పా తన సొంత విశ్రాంతి కోరుకుంది. దేవుని చిత్తము కాని సంతోషం కోరుకుంది. చరిత్రహీనురాలై మాయమైపోయింది. నీ నిర్ణయం ఏమిటి? చేతులెత్తి ప్రార్థన చేయి. ప్రభా, నీవిచ్చే విశ్రాంతి కావాలి. అడుగు 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 అడుగు. ప్రభా, నీవిచ్చే విశ్రాంతి నాకు కావాలి. నోరు తెరిచి అడుగుదామా? నోరు తెరిచి అడుగుదామా? అలిసిపోయి ఉన్నావు, శ్రమలతో అల్లాడిపోతున్నావు, కష్టాలలో నలిగిపోతున్నావు, కుటుంబ సమస్యల్లో నిద్ర పట్టని స్థితిలో ఉన్నావు,
ఓ నీ జీవితంలో అన్ని కోల్పోయావు, ఖాళీ అయిపోయావు, శూన్యమైపోయావు. నేను నీకు విశ్రాంతినిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రభు నాకు విశ్రాంతి కావాలయ్యా. చేతులెత్తి. భూలోకపు విశ్రాంతి యేసే ఇవ్వాలి. ఈ లోకాన్ని విడిచాక నిత్య జీవములో విశ్రాంతి ఇవ్వాలన్నా యేసు ద్వారానే నీకు ఆ విశ్రాంతి కలుగుద్ది. ఈ లోకములో విశ్రాంతి కోసం ఏవేవో వెతుక్కుంటాం, కానీ ఆ విశ్రాంతి అంటున్నాడు నేనే ఇస్తాను. నా ఆత్మలోని పరవశమా, ఆనందమా, ఆనందమా, నా జీవితానికి ఆధారమా, నా జీవితానికి ఆధారమా, పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. నీ సన్నిధి ఉంటే చాలయ్యా, నీ జాడలను వెంబడిస్తాము నాయన. అయ్యా సిగ్గుపడనివ్వవు తండ్రి, అవమానము పొందనివ్వవయ్యా. నేను నమ్మిన ప్రజలను చెయ్యి పట్టి నడిపించే గొప్ప దేవుడవు నాయన. విడువవయ్యా, విడువవు ఎడబాయువు తండ్రి. స్తోత్రాలు 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 నాయన. అలసట పుట్టించు దేశమున గొప్ప బండగా నీవు మాకు తోడుగా ఉన్నావు తండ్రి. అయ్యా సేద తీర్చే దేవుడవు నాయన, నీడనిచ్చే దేవుడవయ్యా, జీవమిచ్చే దేవుడవయ్యా. తండ్రి దేనికి భయపడాలి నాయన, ఎందుకు కలవరపడాలయ్యా? మమ్మల్ని పిలిచిన వాడవయ్యా. అవును, పిలిచావు తండ్రి, పిలిచావు నాయన. మా పరిస్థితులన్నీ ఎరిగే పిలిచావు నాయన, స్థితిగతులన్నీ ఎరిగే పిలిచావు నాయన. ఆశీర్వదించడానికి, కృపాక్షేమం ఇవ్వడానికి, ప్రతి పరిస్థితిని మార్చడానికే పిలిచావయ్యా. అయ్యా మోయాబు దేశములో అయ్యా అయ్యా నలిగిపోతున్నటువంటి ఆ కుమార్తెను అత్తగారి ద్వారా తీసుకుని వచ్చావు బాబు. అయ్యా అయ్యా వందనాలు తండ్రి, అయ్యా అయ్యా వందనాలు నాయన. ఏమి ఉన్నా లేకపోయినా నా అత్తగారి దేవుడు నా దేవుడు అనుకుంటూ నాయన. అవును అయ్యా నయోమిని పట్టుకొని వెంట వచ్చినటువంటి రూతును ఎంత అద్భుతంగా ఆశీర్వదించావు నాయన. విశ్రాంతినిచ్చావు తండ్రి. విశ్రాంతినిచ్చిన దేవుడవయ్యా, విశ్రాంతినిచ్చావు నాయన. అలసపడి ఎండిపోతున్నటువంటి ఆ జీవితాన్ని, ఎండిపోయిన మోడును నాయన మరలా చిగురింపజేసావు ప్రభువా, చిగురింపజేస్తున్నావు తండ్రి. వందనాలు వందనాలయ్యా, వందనాలు తండ్రి, వందనాలు నాయన. సంఘమున యోమి వలె ఉన్నట్లయితే ఆత్మీయ తల్లి సంఘములో నాయన నమ్మకంగా ఎందరూ నిలవబడతారు నాయన. అవును, ఇక్కడే నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నావు నాయన. ఎందరో ఈ దినాన సాక్ష్యం ఇచ్చారు బాబు. బలహీనులు బలాన్ని పొందుకున్నట్లుగా నాయన, నా తండ్రి శోధనలో ఉన్నవారు విడుదల పొందుకున్నట్లుగా నాయన, కుటుంబంలో శాంతి సమాధానము లేని వారు సమాధానాన్ని, ఐక్యతను, ప్రేమను పొందుకున్నట్లుగా నాయన, యవనస్తులు ఉన్నత భవిష్యత్తును పొందుకున్నట్లుగా నాయన అనేక మంది సాక్ష్యం ఇవ్వగా నాయన, నా తండ్రి నా తండ్రి నీ సన్నిధిలో సంఘములో నీవెంత ఆశీర్వాదాన్ని ఉంచావో అయ్యా. ఈ కృపకై స్తోత్రం ప్రభువా, ఈ కృపకై స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి. నాతో కూడా నీ సన్నిధి రావాలి అని భక్తుడైనటువంటి మోషే అడుగుతున్నాడు నాయన. నీ సన్నిధి ఉండాలి నాయన. ఈ నెలంతా మీరు తోడై ఉండండి బాబు, సంఘమునకు తోడై ఉండండి నాయన, సంఘములన్నిటికీ తోడై ఉండండి నాయన, పరిచర్యలన్నిటిలోనూ నీ హస్తము తోడుగా ఉంచండి బాబు. ప్రతి కుటుంబమునకు నీ కృప తోడుగా ఉండాలి నాయన. నీ సన్నిధికి వచ్చే వారికి నీ కృప తోడుగా ఉండాలి. లైవ్ లో కనిపెడుతున్న బిడ్డలకు నీ కృప తోడుగా ఉండాలి నాయన. విశ్రాంతి కావాలి నాయన. ధనమున్నా, బలమున్నా, లోక సంబంధమని ఏ ఆధిక్యత ఉన్నా అది హృదయానికి, జీవితానికి, ఆత్మకు ఏమాత్రము విశ్రాంతి కలగజేయలేదు. కానీ నీ సన్నిధి ఒకటే, నీ సన్నిధి ఒకటే, నీ సన్నిధి ఒకటే నాయన. నీ సన్నిధి మాకు విశ్రాంతి కలగజేయగలదు గనుక ప్రతి బిడ్డ నీ సన్నిధిని పొందుకొని నాయన, నీ సన్నిధిని మోసుకొని వెళ్ళదురుగా కానీ పలుకుతూ ఉన్నాం. నీ సన్నిధిని మోసుకొని వెళ్ళదురుగా కానీ పలుకుతూ ఉన్నాం.
ప్రతి వ్యాధి స్వస్థపడును గాక, Amen. ప్రతి సమస్య తొలగిపోవును గాక, Amen. ప్రతి ఇబ్బంది విర్రగొట్టబడును గాక. Amen. శాంతి, సమాధానము, ప్రేమ, అనురాగ, ఐక్యతలు ప్రతి బిడ్డలోనూ నిలిచి ఉండునుగాక అని పలుకుతూ ఉన్నాం. దైవమా నీకు స్తోత్రాలు తండ్రి. ఎవరెవరు ఏది నీ సన్నిధులు విజ్ఞాపన చేస్తూ అడుగుతున్నారు, యేసు నామములో జవాబు వచ్చునుగాక. మీరు జవాబు ఇచ్చినందుకు వందనాలు నాయన. ప్రతి బిడ్డను తృప్తిపరిచి నీవు నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. శాశ్వత శోభాతిశయముగా నీవు నిలవబెట్టబోతున్నందుకు వందనాలు నాయన. వందనాలు తండ్రి. మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామమునకు ఆరోపిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడినందుకై వందనాలు. నీ దాసుని నీవు నిలవబెట్టుకుని నీవు బలపరుచుకుంటున్నందుకై వందనాలు. ఇంకా విస్తారమైన జనములు నీ వాక్కు వినడానికి నాయన పరుగులు పెట్టుకుంటూ రావాలి నాయన. ఈ స్థలములో వారు విశ్రాంతిని అందాలి తండ్రి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నా తండ్రి, పనిపాట్లో సమస్తములో మీరు తోడై ఉండండి. ఉద్యోగాల్లో సహాయం చేయండి, పిల్లల చదువుల్లో మీరు సహాయం చేయండి, యవ్వనస్తుల భవిష్యత్ విషయంలో నూతన ద్వారాలు తెరవండి. మహిమ మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి సమస్తము అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. శ్రోతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: బ్రదర్ ఎం వేణు, ఆత్మదేవుని ప్రత్యక్షత, జీసస్ ఆల్మైటీ మినిస్ట్రీస్, తణుకు. మా ఫోన్ నంబర్లు 8978587988. మా మరి యొక్క నంబర్ 9912644855. ప్రభు మిమ్ములను ఆశీర్వదించునుగాక.